గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్ జిందగీ. నిన్న వ్లాగ్ అందరికీ నచ్చిందా? ప్లస్ నాకు గుడ్ న్యూస్ ఏంటంటే ఈరోజు వంట చేసే పని లేదు. ఎందుకంటే నిన్న మటన్ చాలా ఉండిపోయింది, సాంబార్ ఉంది అండ్ నందిని రొట్టె చేసేస్తుంది. సో ఈరోజు వంట పని లేదు నాకు. ఇప్పుడు నందిని నేను ఇద్దరిని ఉన్నాము. అంబలి ఒకటి చేసేస్తున్నా. తొందరగా రెడీ అయిపోయి బొటిక్లోకి వెళ్ళిపోవాలి, అంతే ఈరోజు పని. బొటిక్లో ఎందుకంటే నిన్న సండే కాబట్టి ఈరోజు బొటిక్లో చాలా హెక్టిక్ వర్క్ ఉంది. సో తొందరగా వెళ్ళి ఎక్కడ వర్క్ అక్కడ మనం అరేంజ్ చేసుకోవాలన్నమాట. అదే ఈరోజు వర్క్. సో ఏ డేట్లో ఎవరికి డిస్పాచ్ చేయాలి, ఎవరికి ఇవ్వాలి అనేది ఈరోజు అన్నీ ఇక్కడి అక్కడ సెట్ చేసుకుంటేనే మళ్ళీ ఈరోజు నుంచి 1 వీక్ వరకు వర్క్ కంటిన్యూ అవుతుంది అనమాట. అది వర్క్. చలో రండి మీరు కూడా నాతో పాటు. ఇది అంబలికి వాటర్ మరుగుతున్నాయి. సో అంబలి ఒక్కటైతే చేస్తుంది ఈరోజు పూజకు పువ్వులు ఎన్ని అయినాయి ఏమైనాయి చూసేసేద్దాం. నిన్న రోజెస్ కొన్ని ఇప్పినుండే, ఈరోజు అయినాయా లేదా చూద్దాం రండి. ఇవన్నీ ఒకటే రోజు ఇప్పుతాయి, పని కట్టుకొని ఒకటే రోజు మొత్తం చెట్టు అంతా ఖాళీ అయిపోతుంది. మళ్ళీ ఇవన్నీ తెంపుతాయి. సో ఈరోజు ఈ 2 పువ్వులే తెంపుదాం, ఎందుకంటే ఇవి కొంచెం మొగ్గల్లాగానే ఉన్నాయి, వీటిని వదిలేద్దాం. జామ చెట్టుకు అయితే చాలా పిందెలైనాయి. ఎవరు తెంపుతారో ఎవరు తింటారో తెలియదు, కానీ చెట్టుకైతే చాలా పిందెలు, పండ్లు చిన్నవి చాలా అయినాయి. ఇన్నే పూలు దొరికినాయి, కాకపోతే నా దగ్గర చామంతులు ఉన్నాయి పూజకి. సో అవి యాడ్ చేసి పూజ చేస్తా. అంబలి రెడీ. మధ్యాహ్నానికి ఇదే కదా భోజనం. సో డైలీ మధ్యాహ్నం అన్నం తినట్లేదు, మార్నింగ్ రొట్టె తినేసి ఇంకా మధ్యాహ్నం ఆకలి వేస్తేనే అన్నం తింటున్నాం, లేదంటే అంబలి ఫ్రూట్స్ ఏదో ఒకటి అనమాట. నువ్వు రొట్టె చేయి నందిని, నేను కిందికి వెళ్ళేసి వస్తా. నందిని రొట్టె చేస్తుంది. సో ఆలోపు నేను కిందికి వెళ్ళేసి వస్తా. మన స్టూడెంట్స్ వచ్చేది కదా, వాళ్ళకి వర్క్ ఇచ్చేసి వస్తే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, నేను తినేసి వెళ్తాను మళ్ళీ. ఎంత వచ్చింది? 36 పెట్టిన. 33 వచ్చింది. 36 పెట్టిన. 36 పెట్టి 40 పెట్టిన. అప్పుడు ఎంత డిఫరెన్స్ వస్తుంది చెప్పు. బ్లౌజ్ చాలా పెద్ద వచ్చింది నాకు, కానీ దీనికి ఒకసారి వేసుకొని చూపిస్తామని చెప్పి. సో ఈరోజు ఎవరి మెజర్మెంట్స్ వాళ్ళకి బాడీ మెజర్మెంట్స్ తీసిస్తా. ఆ బాడీ మెజర్మెంట్స్ ప్రకారం వాళ్ళు బ్లౌజెస్ కట్ చేస్తారు. సో వాళ్ళ బ్లౌజ్ వాళ్ళు పర్ఫెక్ట్ కుట్టుకున్నాకనే కదా వేరే వాళ్ళే కుట్టింది కదా. సో అందుకని ఎవరి మెజర్మెంట్స్ వాళ్ళకి తీద్దాం. రొట్టెలు అయినాయా? తిందామా నేను తినాలన్నా? గిన్నెలు తోమినాక తింటా. సరే మరి నేను తింటున్నా. రొట్టెలు చేసి పెట్టింది నందిని. గట్టి రొట్టె నీకా నాకా? మంచిగా గట్టి రొట్టె కాల్చుకుంది నందిని. సరే నువ్వే తినేసి ఎంజాయ్ చేయి, నేను ఈ రొట్టెనే తింటా. వేడి వేడి రొట్టె, మటన్ రొట్టె. సో నిన్న మటన్ అట్లనే ఉండిపోయింది, ఒక్కటే పూట తిన్నాం, రొట్టె మటన్ తిన్నాం, ఇంకా అట్లనే ఉండిపోయింది. ఈ సీరియల్ ఓడవదు కదా నందిని, ఈ సీరియల్ ఓడిచేటట్లేదు ఇక కదా. ఏం పెడుతుందో ఏమో, రోజు ఇదే కథ రామాయణం. కానీ చూస్తాం మళ్ళీ మనమే. కార్తీక దీపం ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు చూడండి. ఈ సీరియల్ మాత్రం నడుస్తూనే ఉంటుంది, జస్ట్ టైంపాస్కి చూస్తాను నేను. తినేసిన ఇంకా వర్క్ స్టార్ట్ ఇప్పటి నుంచి. ఏ నైట్ అయిపోయి చూద్దాం వర్క్. నందిని వెళ్తున్నావా? ఎంత టైం పడుతుంది ఇటు నుంచి నీ కోనికి? 2 గంటలు పడుతుంది. వర్షం పడితే ఏం చేస్తా? గేట్ సౌండ్ అవుతుంది. ఎవరు వచ్చారు? సార్ వచ్చిందా? సరే పోయి ఇక జాగ్రత్త, పోయినాక ఫోన్ చేయి. చాలా అర్జెంట్ పనులు ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతాయి. ఇది ఏసీ నియర్లీ 1.5 ఇయర్ అవుతుంది, ఎప్పుడు కాలలే, ఈరోజే కాలిపోయింది. ఇది కాలడమే కాదు, ఇంకొకటి కూడా అయింది. మా బ్లౌజ్ కూడా ఒకటి కాలిపోయింది. అది మాది కాబట్టి మంచి పని అయింది, కస్టమర్ది అయితే కష్టమయ్యేది. సో ఇలా కాలిపోయింది. ఐరన్ బాక్స్ని ఓపెన్ చేసి పెట్టినాం.
సో ఈ ఐరన్ బాక్స్లో మనం వాడేది మినరల్ వాటరే వాడతాం. ఒకవేళ సాల్ట్ వాటర్ అయితే ఇవన్నీ బ్లాకేజెస్ వచ్చి దీంట్లోంచి వాటర్ బయటకు రాకుండా ఈ వేడిని కంట్రోల్ చేసేది వాటర్ అనమాట. ఒకవేళ ఈ వాటర్ కరెక్ట్గా బయటకు రాలేదనుకో ఈ వేడి కంట్రోల్ చేయలేము, ఆ వేడి వల్ల బట్ట కాలిపోతుంది. సో ఇప్పుడు నాకు తెలిసి మరి ఈ హోల్స్ బ్లాక్ అయినాయా ఏం బ్లాక్ అయిందో ఇది ఒకసారి ఓపెన్ చేసి చూడాలి. సో దీన్ని ఓపెన్ చేసి పెట్టిన ఇట్లా అండ్ వాటర్ అయితే ఇక్కడ నుంచి వస్తాయి. సో కొంచెం వేడి ఉంది, అది చల్లగా అయినాక దాన్ని ఓపెన్ చేద్దామని ఇట్లా ఓపెన్ చేసి పెట్టిన. సో మనకు అర్జెంట్ వర్క్ ఉండి చాలా ఇచ్చే ఉన్నప్పుడే ఇలాంటి పెంట పెడుతుంది అనమాట. మాస్టర్లు ఏమో ఎంత చెప్పినా వినరు. ఈ మన మినరల్ వాటర్ లేనప్పుడు ఉప్పు నీళ్ళు పోసేస్తారు, మనకు తెలియకుండా ఏ వాటర్ పోస్తారో ఏం చేస్తారో ఇలా అయిపోతుంది అనమాట పరిస్థితి. కస్టమర్ది అయితే ఎంత కష్టమయ్యేది బ్లౌజు, అదే షాక్లో ఉండిపోయినా నేను. ఇంకా ఈ క్లాత్ మొత్తం అంటుకుంది, ఇంత క్లాత్ పాడైపోయింది. సో దీన్ని ఇట్లా రివర్స్ వేసేసి మళ్ళీ యూజ్ చేసుకుంటున్నా. ఇంత పెద్ద కథ అయిందనమాట. ఏముందో చూద్దాం అసలు కథ మనిషి. ఇక చూసినా ఇది మొత్తం బ్లాక్ అయింది, ఇది మొత్తం ఉన్నాయా హోల్స్, ఈ హోల్స్, ఈ హోల్స్ మొత్తం ఈ చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి, ఇవి బ్లాక్ అయిపోయినాయి. వీళ్ళకేం వచ్చింది సాల్ట్ మొత్తం. హోల్స్ మొత్తం బ్లాక్ అయినాయి. ఓకే, మంచిగా అయినట్టు అనిపిస్తుంది. సో ఇంకొకటి కాలబెట్టి చూడాలి కాలుతుందా కాలదు. ఏదే పర్లేదు, బాగానే ఉంది, కాలట్లేదు. వాటర్ కూడా వస్తున్నాయి, హోల్స్ బ్లాక్ అయినట్టున్నాయి. కొంచెం డస్ట్ అంతా తీసేస్తే బాగానే పనిచేస్తుంది. ఇప్పటికైతే బాగానే ఉంది. ఇందాక జస్ట్ ఇట్లా పెట్టిన అంతే అంటుకుంది. ఎప్పుడు ఇలానే పెడతా, ఇప్పుడు ఈరోజు కొత్తగా ఎప్పుడు ఇలానే పెడతా. ఐరన్ చేయడం, ఇలా జరపడం, అవసరం లేనప్పుడు ఇక్కడ పెట్టేయడం, అట్లా చేస్తే కానీ ఈరోజు మొత్తానికి అంటుకుపోయింది. సో ఇప్పుడైతే వాటర్ వస్తున్నాయి. ఓకే, ఐరన్ బాక్స్ ఫెయిల్ అయింది. నాకు తెలిసి ఇది వాటర్ రావట్లేదు. సో ఒకసారి టెస్ట్ చేసి చూసినాం, చూడండి మళ్ళీ కాలిపోయింది. ఇదంతా జస్ట్ లైనింగ్ పైన పెట్టినాం, లైనింగ్ కాలింది, ఇది కాలింది. ఒక్క 2 minutes అంతే, 2 minutesలో ఇంత అంటుకుంది. సో నాకు తెలిసి ఐరన్ బాక్స్ మార్చేయాలి ఇంకా, అంతే. ఓకే, కట్ చేసేసి ఇది కట్ చేయి, ఇది నుంచి ఇటు కట్ చేయి. వద్దే కలిగి ఉంటుంది, కట్ చేయి, మస్తు అవుతుంది. అతికేస్తావా? ఓకే, పైన ఒకదానికి వేస్తే సరిపోతుంది. తీసేద్దాం మరి, తీసేయంటున్నా, తీసేస్తే అయిపోతుంది. లేకపోతే ఇటుకని ఇట్లా కట్ చేస్తావా? కట్ చేయి ఇట్లా, ఎందుకంటే ఇది ఇట్లా వస్తూనే లేదే, చాలా గట్టిగా అయిపోయింది. అది చేయగలగల, జాగ్రత్త. ఐరన్ బాక్స్. హలో, మీ దగ్గర ఇది సిల్వర్ స్టార్ ఐరన్ బాక్స్ ఉందా? ఎంతకి ఇస్తున్నావు? చెక్ చేసి ఇస్తావా? సరే, నేను ఒక గంట అయినాక వస్తాను. ఓకే, అయితే ఇప్పుడు నా దగ్గర ఒక ఐరన్ బాక్స్ ఉంది, ఇది ఏదైనా రిపేర్ చేయించగలుగుతారా? కావు కదా ఇక.
అవును, ఇది ఇప్పుడు ఇస్తలేడు. అవునవును, ఇది ఇప్పుడు ఇది మాది 4వది. యాక్చువల్గా ఇది తెచ్చి కూడా 1 ఇయర్ కూడా కాలేదు. కాకపోతే ఏమైందంటే అది వాటర్ రావట్లేదు. అది బాగా హీట్ ఎక్కువై క్లాత్లు కాలిపోతున్నాయి. జస్ట్ ఈరోజే అయింది. ఒక పూట సరే, నేను వస్తా 1 గంట. ఓకే. ఫైనల్ 2800 ఇస్తాడంట. గ్యారంటీ వారంటీ అవన్నీ ఏమి ఉండవు. మీకు వర్క్ చేసుకున్న రోజులు అంతే. ఏ కంపెనీ వాడు కూడా ఇవ్వట్లేదు గ్యారంటీ అంటున్నాడు. మనం చేసే వర్క్కి అట్లా ఉంటుంది అన్నమాట. ఇది తీసుకొని 1.5 ఇయర్ కూడా అయిందో లేదో నాకు తెలిసి కదా. మాస్టర్ వెళ్ళి తీసుకొని వచ్చిండు. సరే, ఇప్పుడు వెళ్ళి తీసుకొస్తేనే మన వర్క్ అవుతుంది. ఓకే. నేను కూడా తీస్తున్నా వీడియోలో. తీయాలా? అంతే. ఓకే. ఇది మొత్తం మనం ఓపెన్ చేసుకోవచ్చు కదా. ఇంతకు ముందేమో ఇలా ఇంతే ఉండి ఇంతకుముందు చేయొచ్చు. ఇది ఓపెన్ చేసి ఈ 2 ఓపెన్ చేసినాం అనుకో, ఈ హోల్స్ మనం క్లియర్ చేసుకోవచ్చు. ఇది నాది 5వది. Bajaj Pay. Payment of 90. న్యూ ఐరన్ బాక్స్, న్యూ సీజర్. ఇది 11, అది 12. అది చూడు ఒకసారి. ఇవి మన దగ్గర 3 ఉన్నాయి. ఈ 12. కొంచెమే నెంబర్ ఒకటే కానీ మస్తు పెద్దగా అనిపిస్తుంది. ఏది తీసుకుందాం చెప్పు. ఏది తీసుకుందాం తొందరగా? అలా ఇది మీకు చేసే దాంట్లో థర్డ్. ఓ బ్లూయిష్ కలరా? లైట్ బ్లూ కలర్. ఇంతకుముందు ఏ కలర్ అవుతుంది? కార్తిక ఫ్యాషన్స్ కావాల్సిన మెటీరియల్ మొత్తం ఈ అన్న దగ్గరనే తీసుకుంటాం. చూడండి, మాకు ఏ మెటీరియల్ కావాలన్నా లతా గిఫ్ట్ ఆర్టికల్స్కి వచ్చి ఇక్కడే తీసుకుంటాం అనమాట. సో ఇప్పుడు మాకు కావాల్సిన సిల్వర్ స్టార్ కూడా ఇక్కడే దొరికింది. ఐరన్ బాక్స్ తీసుకున్నాం. కొన్ని బొటిక్లకు మెటీరియల్స్ అవసరం ఉంటే తీసుకొని ఇంకా వెళ్తూ వాటర్ మిలన్ తీసుకొని వెళ్దామని ఇక్కడ ఆగినాం ఫ్రూట్స్ దగ్గర. వాటర్ మిలన్ తీసుకొని ఇంటికి వెళ్ళి ఈరోజు వ్లాగ్ అసలు నేను పోస్ట్ చేయలేదు. ఈరోజు అంత డిసప్పాయింట్ అయిపోయింది అనమాట. సో వ్లాగ్ పోస్ట్ చేసేస్తా. ఇంకా డైలీ 9:30, 10 o'clock నైట్ వ్లాగ్ పోస్ట్ చేస్తా. ఎందుకంటే మార్నింగ్ 10 o'clock అనుకున్నాను కానీ మార్నింగ్ 10 o'clock అవ్వట్లేదు. సో నైట్ 10 o'clock వ్లాగ్ పోస్ట్ చేస్తా. ఇప్పుడు ఇంటికి వెళ్ళాక కంటిన్యూ చేద్దాం. ఇది మా పరిస్థితి. పెట్రోల్ అయిపోయిందని పెట్రోల్ వేయించుకోవడానికి వస్తే పంక్చర్ అయింది. మధ్యాహ్నం దిల్లే బాగా ఆకలిస్తుంది. ఇంటికి వెళ్ళగానే తినేసి అప్పుడు ఐరన్ బాక్స్ చెక్ చేద్దాం అనుకున్నా. సో ఇదేంటో ఇక్కడ వచ్చినాక పెట్రోల్ కన్నా వస్తే ఇంత పెద్ద పని అయింది. ఒక 1/2 hour అయ్యేటట్టుంది. సో అదే చేయిస్తున్నారు అంతే. ఇంకా అకాల వర్షాలు, ఎండాకాలం వర్షాలు ఇట్లుంటాయి అన్నమాట. కార్కి పంక్చర్ వేయించేసినాం. ఇంటికి పోదాం అనేసరికి మా గ్యాంగ్ ఒకటి ఫోన్ చేసారు. బస్లో వస్తున్నారు. ఇదే బస్సా? మా గ్యాంగ్ వస్తున్నారు అనమాట. వాళ్ళు సిటీ వెళ్ళిందంట, లేట్ అయిపోయిందని ఇక్కడ ఆల్ట్ అవుతున్నారు. సో వాళ్ళని పికప్ చేసుకొని ఇంటికి వెళ్దాం. బాగా ఆకలి అయిన రోజు తొందరగా వెళ్ళి తిందాం అనుకుంటాం కదా, ఆ రోజు ఏదో ఒకటే చూసిందా. తొందరగా ఇంటికి వెళ్ళి ఐరన్ బాక్స్ తీసుకొని టక్కున ఇంటికి వెళ్ళిపోయి తిని ఐరన్ బాక్స్ చెక్ చేద్దాము అనుకుంటాం. ఏమైంది? పెట్రోల్ లేదని పెట్రోల్కి పోయినాం. పెట్రోల్కి పోతే పంక్చర్ అయింది. పంక్చర్ చేయించేసరికి మా వాళ్ళు ఫోన్ చేసారు. వాళ్ళని రిసీవ్ చేసుకొని ఇంటికి వెళ్ళాలి.
వంట చేసుకోవాలి, తినాలి. ఇది కథ. ఏం చేస్తారమ్మా మీరు? అప్పడాలు వేస్తారు. ఇదే మా గ్యాంగ్. ఇందాక చెప్పినాను కదా వీళ్ళని రిసీవ్ చేసుకోవాలని. మా వదిన, ఇదే మా చెల్లె గయ్యాలి గప్ప, ఇంకో మా కోడలు. హలో భార్గవి. అప్పడాలు ఉప్పు ఎక్కువైందా? నేను టేస్ట్ చూసినావా? సరిపోయిందా? కొత్త ఐరన్ బాక్స్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఒకసారి టెస్ట్ చేయాలి కాబట్టి టెస్ట్ చేసి టైం ఎంత అవుతుంది? 10:30 10:30 11 అవుతుంది. 11:15 ఓకే 11:15 అవుతుంది. ఇప్పుడు ఈ రాత్రి ఈ ఐరన్ బాక్స్ సెట్ చేసినాం, ఎందుకంటే చాలా ఆర్డర్స్ ఉన్నాయి, కంప్లీట్ చేయాలి కాబట్టి ఈ రాత్రి ఈ పని చేసేసి పడుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వ్లాగ్స్. మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.